చేపల వేపుణ్ణి ఇలా అయితే చేసుకోండి. మనమైతే ఈ చేప ముక్కల్లో కారం కలుపుకున్నామండి. కొంచెం దానికి సరిపడా కారము, ఉప్పు, ధనియాల పొడి ఈ మూడు కలిపి ఒక అర్ధగంట సమయం వాడిని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఆ తర్వాత ఇలా ప్లేట్లు వేసుకున్నాం. ప్లేట్లు వేసుకున్న దాంట్లో నేను కార్న్ఫ్లోర్ ఉంది కదండి, కార్న్ఫ్లోర్ని కొంచెం తీసుకొని కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఒక 2 స్పూన్స్ వరకు ఈ ముక్కల్లోకి సరిపడా కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా నేనైతే మాత్రం చేపల ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే చూడండి, ఇది కార్న్ఫ్లోర్ అండి. ఇటువంటి కార్న్ఫ్లోర్లు ఉంటాయి కదా మార్కెట్లో, తెచ్చుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం దేంట్లో ఇటువంటి ఫ్రైస్లో అయితే యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఇది చక్కగా టేస్ట్ ఉంటుంది. మనకు ఆయిల్ కూడా తొందరగా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదన్నమాట. ఇలా చేసుకొని చేపల ఫ్రై చక్కగా బాగా పట్టించండి, మర్దన చేయండి. దాంతో మొత్తం బాగా పట్టిన తర్వాత మీరు ఇంకా మనం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం ముందే ఒక అర్ధగంట పాటు పక్కన పెట్టేసాం ముక్కలకి ఉప్పు కారం కలిపి. ఇప్పుడైతే మాత్రం డైరెక్ట్గా మీరు కళాయిలో వేసేసుకొని ఫిష్ ఫ్రై అయితే చేసుకోండి. టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు దీన్ని, పెద్దలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. చక్కగా చేపల పులుసు పెట్టుకోండి. వీకెండ్స్లో చక్కగా చేపల పులుసు పెట్టుకొని ఈ విధంగా మీరైతే ఫిష్ ఫ్రై చేసుకొని పులుసు పక్కన ఒక ముక్క పెట్టుకొని తిన్నట్లయితే అద్భుతంగా ఉంటుందండి. మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, చక్కగా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇంట్రెస్ట్గా తింటారండి. దీన్ని టేస్ట్గా ఎలా చేయాలి అంటే ఈ విధంగా చేసుకోండి. ముక్కలు మాత్రం అర్ధగంట పాటు మీరు మ్యారినేట్ చేయాలండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంకా కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకొని వీటన్నిటితో కూడా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మాత్రమే కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకొని కార్న్ఫ్లోర్ వేసి మనం అయితే మ్యారినేట్ అయితే చేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది. కాబట్టి మనం ఫ్రెష్గా ఎప్పుడైతే మనం ముక్కలు వేసుకుంటామో అప్పుడే మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫిష్ ఫ్రై చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వీకెండ్స్లో కానీ ఇంకా మామూలు డేస్లో కానీ ఎప్పుడైనా మీరు ఫిష్ ఫ్రై చేసుకోవాలంటే ఈ విధంగా చక్కగా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్కసారి మనం కడాయిలో వేస్తాం. మనం ఆయిల్ కూడా పెద్దగా ఎక్కువ వేయదంటే ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వరకు వేసామన్నమాట. ఈ విధంగా చక్కగా మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత మీరు పోటీ చేసుకోండి. ఈజీగా త్వరగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, మంచి కలర్లో రెడ్ కలర్లో ఉన్నాయండి. తింటంటే ఉంటారండి, చాలా బాగుంటాయండి. వీకెండ్స్లో మాత్రం నేను చెప్పినట్లుగా ఫిష్ ఫ్రై పులుసు పెట్టుకొని దాని పక్కన ఇవి పెట్టుకోండి. లేదంటే పప్పు చారు, మిరియాల చారు ఏది పెట్టుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రై. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈజీగా ట్రై చేసుకోండి. ఏంటి కష్టమే ఉండదండి. మీకు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ రావాలంటే మాత్రం ఈ విధంగా అయితే చేపల ఫ్రైని ఫ్రై చేసుకోండి. ఓకేనా?